మజ్లిస్ పార్టీ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తే రేవంత్ రెడ్డి మహా తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజించిన 3 కార్పొరేషన్లకు ఇప్పటికీ సరిహద్దు మ్యాప్లు కూడా లేవని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమిషన్ల వసూళ్లతో రియల్ ఎస్టేట్ కుదేలైందని, నగరంలో మంచినీటి ఎద్దడి, కాలుష్యం తీవ్రమయ్యాయని ధ్వజమెత్తారు. వానొస్తే బస్తీలు మునిగిపోయే పరిస్థితి మారలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి బీజేపీ నేతలను మేయర్లుగా కూర్చోబెడితే కేంద్ర నిధులతో హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం కూడా మీరు రెసిడెన్షియల్ ఏరియా కింద పెట్టి దాన్ని రియల్ ఎస్టేట్ కింద పెట్టడం జరిగింది. తద్వారా ఎవరెవరికి ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఎంతమందికి పోతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తాయి, ఇవన్నీ ఏదైనా మీరు ఏమైనా ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా? అదేం లేదు. పాలసీ తీసుకొచ్చారు. దీన్ని మొత్తం ఒక ఏవైతే ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ కింద మార్చేటటువంటి వెసులుబాటు మాత్రమే చేశారు. అయినప్పుడు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ తిజోరీలు నింపుకున్నారు. ఈ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ నే మొత్తానికి బర్బాద్ చేసింది. మొన్న ఏ బిల్డర్ని అడిగినా కూడా మీకు కొత్త వెంచర్ తీసుకోవట్లేదు సార్, 2.5 years అయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ మా వెంచర్లే కావట్లేదు చెప్తాను. ఎందుకంటే కమిషన్ పెంచారు. వాళ్ళు 30% అంటే 40% కమిషన్లు అడుగుతా ఉన్నారు. బిల్డర్లు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? కాబట్టి కమిషన్ యొక్క ప్రభుత్వాలు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పరిపాలించే వరకు హైదరాబాద్ బాగుపడదు, వాళ్ళు మాత్రం బాగుపడతారు. అందుకే హైదరాబాద్ ప్రజలకు నేను కోరుతా ఉన్నాను, ఏదైతే హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా, విశ్వ నగరంగా మార్చేటటువంటి ఒక ఆలోచన పెట్టారో మనం చూసినాము. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వాన పడితే బస్తీలన్నీ మునిగిపోయేది. చివరికి 10,000 రూపాయలు అందరికి ఇస్తే వాళ్ళ 10,000 రూపాయలు ఎవరైతే ఇల్లు మునిగినాయో వాళ్ళకు పోకుండా అప్పుడు ఉన్న వాళ్ళ నేతల జేబులో పోయినాయి. లోపల ఇండస్ట్రియల్